పెంచిన కరెంట్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై కరెంటు ఛార్జీల పిడుగు వేసిందన్నారు చింతల రామచంద్రారెడ్డి. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందన్నారు. వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. ఆరు నెలలకు పైగా పూర్తయింది. ఏదైతే ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా పేద మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు కావచ్చు, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావచ్చు, పేద పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచుతాము, నియంత్రిస్తాము, కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పేసినటువంటి ప్రభుత్వము వీటికంతా కూడా తిలోదకాలు ఇచ్చి పూర్తిగా ప్రజలను మభ్యపరిచింది. మసిబూసి మారేడుకాయ చేసి ఆ రోజు ఎన్నికల్లో అనేకమైనటువంటి సుష్ట వాగ్దానాలు ఇచ్చినటువంటి మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ 3 పార్టీల్లో కలిసినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలను లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 6 నెలలు మాత్రమైంది. ఈరోజు మధ్యతరగతి పేద ప్రజల నడ్డి విరిచే విధంగా మరి ఈరోజు కేవలం 6 నెలల్లోనే ఈరోజు మరి కరెంట్ ఛార్జీలు పెంచడం ద్వారా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మరి తీవ్ర ఆశాభంగాన్ని కలిగించిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏ రోజైతే ఆ రోజు సూపర్ 6 అని చెప్పి మా ప్రభుత్వం వస్తానే, అధికారంలోకి వస్తానే మేము అన్నీ కూడా